వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను ఎర్రగడ్డ సండే మార్కెట్లో ఉన్నా. నేను ఆల్రెడీ దీని గురించి బ్లాగ్ చేసిన, అయినా కూడా ఈరోజు సండే 31 డిసెంబర్ 2023. సో రేపటి నుంచి 2024. సో ఇప్పుడైతే మార్కెట్ ఫుల్ ఉంది, న్యూ ఇయర్ కూడా కావడం వల్ల ఫుల్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మళ్ళీ ఒకసారి చూస్తా. మా ఫ్యామిలీతో వచ్చిన, సో మా కోడల కోసం పలక ఇంకా బ్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మొత్తం 2 కిలోమీటర్స్ వరకు మొత్తం ఉంటుంది మార్కెట్. సో నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇప్పుడు టైం 3:50 అవుతుంది, అంటే 4 కావచ్చింది. ఇక్కడైతే తక్కువ రేట్లలో మనకి మెన్స్కి షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ దొరుకుతాయి. ఆల్రెడీ పెట్స్ కొనడానికి వచ్చినప్పుడు ఒకసారి నేను బ్లాగ్ చేసిన, అయినా ఇంకోసారి ఇప్పుడు వచ్చినాం అన్నమాట. సో చూసుకోవచ్చు, రష్ కూడా ఫుల్ ఉంటుంది ఈ టైంలో. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, మార్నింగే ఉంటుంది అన్నమాట. ఇది ఎర్రగడ్డలో ఉంటుంది, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఆపోజిట్. అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా చాలా దొరుకుతాయి మనకి. ఏ మార్కెట్కి వెళ్ళినా లేడీస్ కోసం మంచి ఆప్షన్స్ ఉంటాయి, కానీ జనరల్గా చూసుకుంటే అన్నీ జనరల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. రేట్స్ కూడా ఆల్రెడీ రాసుంటుంది పైన. ఇప్పుడు చలికాలం కాబట్టి స్వెటర్స్ ఉన్నాయి, 150 రూపీస్కి ఒకటి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ఉంటాయి. బార్గెనింగ్ చేసే పవర్ ఉండాలి చాలు. బార్గెనింగ్ చేసి కొనుక్కోవచ్చు ఈజీగా తక్కువ రేట్లలో. హార్డ్వేర్ సామాన్లు కూడా దొరుకుతాయి ఇక్కడ మార్కెట్లో. బ్యాగ్స్ ఉన్నాయి, ఒకసారి నేను కూడా బ్యాగ్ కొనుక్కుందాం అనుకున్నా. ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి, చెప్పులు కానీ బూట్లు. ఓల్డ్ టైంలో ఇలాంటి ఐస్ క్రీమ్ బండిల్ మనం చిన్నప్పుడు చూస్తుండే, అట్లాంటివి 150 రూపీస్ ఆల్మోస్ట్ ఉంటుంది. పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి, కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా. ఇక్కడ దేవుడు ఫొటోస్ కూడా ఉంటాయి కొనుక్కోడానికి. సెకండ్ హ్యాండ్ క్లాత్స్ కూడా ఉంటాయి, అంటే టెక్స్టైల్స్ సెకండ్ హ్యాండ్లో ఉంటాయి. 49 రూపీస్కి గొరిల్లా గ్లాస్ వేసుకోవచ్చు. నేను కూడా షూట్ చేసేది ఫోన్తోనే. ఇవన్నీ ఓల్డ్ టైంలో యూజ్ చేసే కాయిన్స్. చాలామందికి కలెక్ట్ చేసే హ్యాబిట్ ఉంటుంది, ఇట్లా ఓల్డ్ కాయిన్స్ కానీ నోట్లు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న కాయిన్స్ ఇచ్చి. ఈ అపార్ట్మెంట్స్ దగ్గర కూడా ఉంటుంది అన్నమాట ఇటు సైడ్. ఇవి ఓటీలో ఉండే చెప్పుల్లాగా ఉంటాయి, ఆపరేషన్ థియేటర్స్లో ఉంటాయి కదా, అట్లుంటాయి. ఫ్యాషనబుల్గా. చలికాలం వచ్చింది కదా, 300 అంట. రేట్స్ ఆల్సో దేర్ ఈజ్ ఫిక్స్డ్ రేట్ 400, 200, 150. 150 is the average rate here. This is sugarcane machine set up on wheel. Pets, birds we can buy from here. See,
దానికి ఆహారం కూడా అమ్ముతారు వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే బాటిల్ ఉన్నాయి, కోళ్ళు, ఇంకా ఇవన్నమాట మెయిన్. అక్కడ పిల్లి చూడండి ఎంత చక్కగా నిద్రపోతుంది. జూ పార్క్ వచ్చినట్టుంది. పెట్ షాప్ ఇది కూడా. అక్కడ స్కై మాల్ అని ఉంది కదా, మూవీ థియేటర్, అది దాని ఎదురుగా ఉంటుంది ఆపోజిట్లో. కింద కూడా ఉన్నాయి బాటిల్, అది కలర్ కోడ్. లేడీస్కి కూడా ఐటమ్స్ ఉంటాయి, తక్కువలోనే ఉంటాయి. సమోసాలు అక్కడ కొట్లాడుతున్నారు. కస్టమర్ అనుకుంటా, కస్టమర్ లేకపోతే ఆపోజిట్ వెండర్ అయి ఉంటాడు. సైకిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇది సనత్ నగర్ మార్కెట్. ఇప్పుడు అంతా రద్దీగా ఏం లేదు, లేకపోతే ఫుల్ రద్దీ ఉంటుంది ఇక్కడ ఈవినింగ్. సనత్ నగర్లో ఉంటుంది అసలుకి. ఇది ఎర్రగడ్డ సనత్ నగర్. ये घर के लिए सामान रहता. నా సబ్స్క్రైబర్స్ హిందీ వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకనే నేను హిందీలో కూడా మాట్లాడతా, ఇంగ్లీష్లో మాట్లాడతా, తెలుగులో మెయిన్గా మాట్లాడతాను. వాచెస్ అవి కూడా సెకండ్ హ్యాండ్ ఉంటాయి. జాగ్రత్తగా చూసి పర్చేస్ చేసుకోవాలి. ఇలా పాయింట్ లాగా ఉండే షర్ట్స్ ఉంటాయి కదా, జాకెట్స్, ఇది కూడా సెకండ్ హ్యాండ్ చూస్తున్నాను. ఇక్కడ కూడా చాలా వస్తువులు ఉన్నాయి, వాచెస్ కూడా ఉన్నాయి. ఇవి ఉన్నాయి 2 kgs, 5 kgs, 10 kgs ఆ రేంజెస్లో ఉంటాయి. దానిపైన రాసి ఉంటుంది అది 10 kg. జిమ్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో సండే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. సైకిల్స్ అవి కూడా కొత్తవి, అంటే వాళ్ళు రిన్యూ చేసి ఉంటాయి దీన్ని. కొన్ని కొత్తవి కూడా ఉంటాయి. మంచి రేట్ మాట్లాడి తీసుకోవచ్చు మనం. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ మార్నింగ్ సైక్లింగ్కి కూడా చాలా పనికి వస్తుంది. అండ్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇలాంటి సైకిల్స్. మా కోడలు స్కూల్కి వెళ్తుంది, సో బ్యాగ్ తీసుకుంటున్నాము. తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకు కూడా బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా ఊర్లోకి వెళ్ళడానికి బ్యాగ్స్, జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవి. ఇంకా మిగతా హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంటుంది, రెనోవా హాస్పిటల్. ఇక్కడే మార్కెట్ ఉంటుంది. స్టైలిష్గా ఉండే షూస్, పార్టీ వేర్, ఫ్రిడ్జ్ మీద వేసే కవర్స్, ఫ్రిడ్జ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి కర్టన్స్ చాలా బాగున్నాయి. రేట్స్ బాగా ఎక్కువ చెప్తారు. బార్గెనింగ్ చేసి తీసుకోవాలి ఏది తీసుకున్నా. ఇంకా పాకెట్స్, పిక్ పాకెట్స్ అది కూడా ఉంటారన్నమాట. ఇక్కడ అడుగుతామంటే ఇక్కడ లేవు పిల్లల బ్యాగ్స్. ఇక్కడ మొత్తం బనియన్. ఈ బండి మీద కిస్మిస్, ఇంకా దీన్ని ఏమో అంటారు, వైట్ కలర్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బూట్స్ అన్నీ దొరుకుతాయి. మొత్తం సెకండ్ హ్యాండ్ ఉంటుంది. ఇవి ఇంట్లో డెకరేషన్స్. ఇక్కడ కూడా ఉంటాయి. లేడీస్కి డ్రెస్సెస్, చిప్స్ చాలా బాగుంటాయి. ఇవి
చిప్సెస్ మనం కొన్ని 5 రూపాయల చిప్స్ కన్నా బెస్ట్. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లల కోసం బ్యాగ్స్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కోసం బ్యాగ్. బ్యాగ్ అయితే బాగానే ఉంది, చూస్తున్నాం. పిల్లల కోసం బ్యాగ్ కావాలంటే కూడా మీరు ఇక్కడ రావచ్చు. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, కొన్ని 5-6 కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ మరూన్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాం తీసుకోవడానికి. దిస్ ఈస్ ద ఐ థింక్ గుడ్. ఇప్పుడు 350 అని అంటున్నాడు ఈ అబ్బాయి, సో బార్గెనింగ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడే 350 అని చెప్పాడు, 300 అంటున్నాడు. 200 దానికి వర్త్ ఇట్. 200 అని చెప్పి వెళ్ళిపోతున్నాం మనం. ఇక ఫైనల్ రేట్ చెప్పేసాము. ఇది టూరిస్ట్ బ్యాగ్స్. ఫీమేల్స్కి బ్యాగ్స్ అటువైపు కూడా ఉంటాయి, ఇటువైపు ఉంటాయి, అన్నీ సేమ్. ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో పెట్టడానికి, పెద్ద పెద్దవి అన్నమాట. లేడీస్ కోసం కలెక్షన్స్ ఉంటాయి. 250 రూపీస్ అంట. ఇక్కడ ఇందులో వచ్చినాం, లేడీస్కి ఉన్నాయి ఇవి. అక్కడ మా అక్క చూస్తుంది, 300 అంట సైడ్ ఉన్నాయి. పిల్లల కోసం కూడా ఉంటాయి. అది ఉండదు, ఇది ఉండదు అనేది ఉండదు. ఎవ్రీథింగ్ విల్ అవైలబుల్ అండ్ యూ కెన్ పర్చేజ్ ఫ్రమ్ దిస్ మార్కెట్, సండే మార్కెట్. కీస్ ఉన్నాయి ఇక్కడ, తాళాలు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్. ఇక్కడ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇదే వేలో ఉంటుంది. సరే ఏ होता నెక్స్ట్ టైం जा सकते. ప్లాంట్స్ కూడా ఉంటాయి, నర్సరీస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది నర్సరీ, చాలా రకాల చెట్లు ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. ఆకలి వేస్తే మనం ఆగి తినేసి మళ్ళీ బయలుదేరవచ్చు. ఇక్కడ పునుగులు అమ్ముతున్నారు. పునుగులు 30 రూపీస్ ప్లేట్. అవి వడల్లాగా ఉన్నాయి. 30 రూపీస్కి 4 వస్తాయంట. మా బబ్లు కూడా ఉండుంటే బాగుంటుండే, అని మా బబ్లు ఇంట్లో ఉంటాడు ఇప్పుడు. మీకు తొందరలోనే పరిచయం చేస్తా బబ్లుని. లేడీస్ ఐటమ్ చూస్తున్నారు మా అక్క వదిన వాళ్ళు. ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నా. ఇప్పుడు 10 నంబర్ బస్సు కూడా తిరుగుతుంది ఈ రూట్లో, సికింద్రాబాద్ సనత్ నగర్. అక్కడ చికెన్ బిర్యానీ అని రాసింది, దాల్ రైస్ విత్ ఫ్రై. ఇటు సైడ్ హోటల్ తాజ్ మాన్షన్, లక్కీ బిర్యానీ హౌస్ అక్కడ ఉంది. జోహా ఫుడ్ కోర్ట్, ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ కూడా ఉంటుంది ఈ లైన్లో. ఇది కొత్త ఫ్యాషన్, దోమలు కరవడానికి అన్నమాట. ఇక్కడ అవి ఎండ రాకుండా ఉంటుంది కదా, అది. అమృతని ఎత్తుకోవాలని చెప్తుంది నా కోడలు, ఎత్తుకొని తిరగాలని. చేక్ కాలనీ, సనత్ నగర్, హైదరాబాద్. దిస్ ఈస్ ద రూట్. $300, $200 అంట. లేడీస్ కూడా ఉన్నాయి. పిస్తా హౌస్ ఉంటుంది, దీని ఎదురుగా సైకిల్స్. ఇక్కడ మార్కెట్ అండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి పిస్తా హౌస్కి ఎదురుగానే. ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నాం ఇప్పుడు. అక్కడ షవర్మా అండ్ గిల్ అని ఉంది, గ్రిల్. నేను మళ్ళా సపరేట్గా వీడియోస్ తీస్తాను. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన ఆ బ్యాగ్ కోసం. ఈ బ్యాగ్ తీసేసుకున్నా 250కి.
తీసుకొని వెళ్తున్నా బ్యాగ్ మా కోడలికి 250. అక్కడ పెట్స్ ఉన్నాయి, అటు సైడ్ వెళ్తున్నాం. పావురాలు ఉన్నాయి ఇక్కడ. పావురాలు చాలా ఉన్నాయి అక్కడ చూడండి. డాగ్ పప్పి సూపర్ ఉంది. ఆ పప్పి సూపర్ ఉంది. మా బబ్బులు కూడా ఇలాగే ఉండేటోడు చిన్నగా ఉన్నప్పుడు. పొమేరియన్ బ్రీడ్. ఇక్కడ మజక్కలు. ఇందులో కోడ్లు ఉన్నాయి, రకరకాల జాతుల కోడ్లు. స్టీల్ సామాన్లు ఉన్నాయి సైడ్ మొత్తము. 350. 6 అని అయితే రాయలేదు కానీ వీళ్ళు ఎట్లన్నా తక్కువ చేసి అయితే అసలు ఇవ్వరు. स्वेटर्स अన్నమాట. तो अभी सर्दी का मौसम शुरू हो गया ना, इसलिए अभी देखो इवनिंग का टाइम हो रहा, इसके लिए फुल हो गया. ఈవినింగ్ టైం అవుతుంది కదా, ఫుల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు జామ్ ఉంటుంది. ఈరోజు వీడియో ఇంతే, ఎండ్ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.